ఓకే. నేను మన కన్వర్జేషన్‌ని రికార్డ్ జేస్తాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ జేస్తాం. మీకు ఓకే గదా? ఓకే సార్. రైట్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. మార్చ్ 16, ఆ! 2002, 2002 టైమ్ 12:15, 5 minutes వేరీ ఉండొచ్చు. మధ్యాహ్నం 12. ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం. ఓకే. ఏ ఊరు పుట్టింది? వినుకొండ. గుంటూరు. ఓకే. సో ఒకసారి టైం వెరిఫై చేద్దాం. టైం ఎందుకు 5 నిమిషాలు వేరియేషన్ అని మీకు డౌట్ అంటే వస్తుందా? లేదంటే ఎగ్జాక్ట్ నేను గా ఎక్కడో చెక్ ఎవరు చేస్తున్నాను కదా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారా మీరు? లేదు సార్, మామూలుగా రాసుకోలేదు. మా వాళ్ళు చెప్పారు ఇలాగా అరౌండ్ రాసుకోలేదు ఈ అంటే అసలు మరి టైంలో ఉండొచ్చు. 12:15 ఎట్టా వచ్చింది? అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు టైంలో ఈ టైంలో అంటే ఈ అరౌండ్ ఈ టైం అని ఎగ్జాక్ట్ మినిట్ అయితే రాసుకోలేదు. ఎగ్జాక్ట్ మినిట్ రాసుకోలేదు కానీ 11:30 కాదా మరి? 12:15. అదే మీకు ఎట్టా అది పక్కగా తెలుసు అని అడుగుతున్నాను. 11:30 ఎందుకు కాదు, 12 ఎందుకు కాదు, 12:15 ఎట్టా అయిందని అడుగుతున్నాను. నేను అడిగినప్పుడు నువ్వు 12 తర్వాత పుట్టావు, ఆ, 12:30 అంటే 12:30 కూడా కాలేదు, అరౌండ్ 12:15 ఆ మధ్యలో అన్నారు. ఓకే సరే. అయితే మనం 12:11 అలా తీసుకుందాం. ఫ్యాన్సీగా గుర్తుపెట్టుకుంటా అంటే 12:12 అలా గుర్తుపెట్టుకోండి. నేను నార్మల్ గా నా ఈవెంట్స్ చూసినప్పుడు అరౌండ్ 12:17 ఆ మధ్యలో మ్యాచ్ అయినట్టు అనిపించింది. లేదు, 12:11 తీసుకోండి, ఇంకా బాగా మ్యాచ్ అవుతుంది. ఓకే. మిథున లగ్నం వచ్చింది, రాహు నక్షత్రంలోనే పడింది. ఈరోజు కూడా మనం స్వాతిలో మాట్లాడుతున్నాము. ఓకే, వెరీ గుడ్. చెప్పాలి, ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఏం కావాలి మీకు? ప్రజెంట్ నేను మాస్టర్స్ ఇప్పుడు సమ్మర్ కి అయిపోయింది. ఎప్పుడు వచ్చారు? నెక్స్ట్ నేను 2023 ఆగస్ట్ లో వచ్చాను. ఓకే ఓకే, వెరీ గుడ్. మాస్టర్స్ దేని మీద చేశారు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ డేటా సైన్స్ మీద చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. తర్వాత క్వశ్చన్ ఏంటిది మరి అయితే? అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఉండేలాగా చేసుకుంటే బాగుంటుంది, మళ్ళీ రిటర్న్ వచ్చేలాగా చేసుకుంటే బాగుంటుంది. చార్ట్ అనేది ఎక్కడ ఉండడానికి ఫేవర్ గా ఉందా, రిటర్న్ రావడానికి ఫేవర్ గా ఉందా? ఇప్పుడు జాబ్ వచ్చేసిందా ఆల్రెడీ? లేదు రే, ఇప్పుడు జాబ్ కెరీర్ కూడా అనేది అది జాబ్ కూడా ట్రై చేయాలి. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ అంటే డబ్బులు రెడీగా ఉన్నాయా ఇప్పుడు ఫ్యూచర్ లో సంపాదించే? లేదు, ఇప్పుడు జాబ్ అనేది ఇక్కడ చేసుకుంటా ఇక్కడే సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తే బాగుంటుందా, లేదా కొన్నాళ్ళు ఉండన్నాళ్ళు ఇక్కడ ఉండి రిటర్న్ వచ్చేస్తే బాగుంటుందా? ఓకే ఓకే. సో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఫస్ట్ శాలరీ డబ్బులు రావాలి కదా? రావాలి. జాబ్ పరంగానే ఇక్కడే ఎలా ఎంత కష్టమైనా ఇక్కడే చూసుకుంటే ఉండిద్దా? చేద్దామని మీరు అనుకుంటున్నారు, అక్కడే చేద్దామని మీరు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? నేను ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉందో. అంటే ఏంటంటే మనకి పైన ఫస్ట్ లెవెల్లో ఫినిష్ కాకుండా నెక్స్ట్ ప్రిడిక్షన్ అడుగుతున్నారు, అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జాబ్ అనేది వస్తుందా ఇక్కడ, ఫేవరబుల్ గా ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. డబ్బులు ఉంటే అది అక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రైమరీ క్వశ్చన్ ఎక్కడ అనుకూలంగా ఉంది. జాబ్ పర్పస్ మీద లగ్నంలో గురువు ఉన్నాడు. సో దశమంలో మనకి శుక్ర, రవి, చంద్రులు ఉన్నారు. బుధుడు అనేవాడు ఎక్కడున్నాడు? బుధుడు అనేవాడు 9లో ఉన్నాడు. అది కూడా రాహు నక్షత్రంలో ఉన్న లగ్నం. అన్ని రాహు నక్షత్రంలో పడితే రాహు అనేవాడు కుజ నక్షత్రంలో ఉన్నాడు, కుజుడు లాభంలో ఉన్నాడు. ఓకే, పర్వాలేదు. రాహుకేతులు ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేయట్లేదంటే ఎస్, చంద్రుడిని, మాతృకారకుడైన చంద్రుడిని డిస్టర్బ్ చేస్తున్నారు. శుక్రుడు లక్కీగా డిఫరెంట్ స్టార్లో ఉన్నాడు కాబట్టి సేవ్ అయిపోయాడు. వెరీ గుడ్. శుక్రుడు లీడ్ చేస్తున్నాడు కాబట్టి మంచి పని అయింది. ధనాధిపతి, కుటుంబాధిపతి అయిన వాడు, మాతృకారకుడైన వాడు డిస్టర్బ్ అయ్యాడు. తర్వాత ఆ నక్షత్రంలో ఉన్న శని, అష్టమ భాగ్యాధిపతి అయిన శని డిస్టర్బ్ అయ్యాడు. ఓకే, దీని స్టార్ లార్డ్ ఎవరయ్యా? చంద్రుడు. అంటే శనిని కొంత సేవ్ చేస్తున్నాడు చంద్రుడు, కానీ చంద్రుడిని ఎవరు సేవ్ చేయట్లేదు పాపం. బుధుడు కొంతవరకే చేస్తున్నాడు, ఫ్యూ పర్సంటేజ్ చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే చంద్రుడు మాతృకారకుడు అవుతున్నాడు. కాబట్టి ఒకసారి సెన్సిటివ్ మదర్ హెల్త్ కానీ, మదర్కి దూరంగా ఉండడం కానీ, లేదంటే ఫాదర్ ప్రోగ్రెస్లో ఆబ్స్టకల్స్ని ఫైండ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఏమైనా కనిపించాయా లేదా? ఫాదర్ అంటే నార్మల్ గా వర్క్ పరంగా ఎప్పుడు ఒకటే వర్క్ ఉండదు, ఉండదు. అన్స్టెబిలిటీ ఉంది, రకరకాల మారుతాయి. అన్స్టెబిలిటీ ఉంది. కానీ కొంత రవి దశమంలో ఉండడం ఇవన్నీ కొంచెం కాపాడుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ ఆపర్చునిటీ పోయినా కూడా ఇంకోటి
వస్తా ఉన్నది. ఒకటి ఒకటి కాకపోయినా ఒకటి వస్తా మామూలుగానే వస్తా లేకుండా. ఉన్నది. కుజుడు స్టార్లాడు శుక్రుడు అయ్యాడు, యోగకారు కూడా అయ్యాడు. కుజుడు వెల్ పొజిట్ అయ్యాడు, సూపర్గా ఉన్నాడు. రాహు కుజ నక్షత్రాన్ని ఫాలో అయ్యాడు, పర్వాలేదు. మీరు డేటా సైన్స్ అన్నారు. డేటా సైన్స్కి శని బుధులు కేంద్ర రాశుల్లో ఉన్నారు. ఓకే, సరే. మీకు దానికన్నా ముఖ్యంగా ఇక్కడ కుజబుధులు బాగున్నారు కదా, ఇది చాలు మీకు డేటా సైన్స్కి, మంచిగా ఉన్నారు. సో వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత శుక్రుడు శని మంచిగా ఉన్నారు. ఓకే, వెల్ పోజిట్ అయ్యారు. ఓకే, బాగానే చాట్ బాగానే ఉందిలే. కానీ వ్యయంలో శని రాహువులు. సో రాహు ఫాలోయింగ్ కుజ నక్షత్రం. సో కుజుడు బాగున్నాడు కాబట్టి సరిపోయింది. ఒక్కోసారి అదే సడన్గా డబ్బులు పోగొట్టుకోవడం, గ్రీడ్కి వెళ్ళడం, డిజైర్ఫుల్గా అగ్రెసివ్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ లగ్నంలో గురువు నార్మల్ గా అగ్రెసివ్ అనేది ఇప్పుడు ఫుల్ గానే ఉంటుంది. ఫుల్గా ఎప్పుడు ఉంది, వైఫై లాగా. అంతే. సరే చూద్దాం. ఆల్రెడీ కుజుడు కూడా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాడు. అదే నెగిటివ్గా ఏమి పోవట్లేదులే. అగ్రెసివ్నెస్ లాజికల్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, పాజిటివ్గానే పనిచేస్తుంది. సరే చూద్దాం, చార్ట్ చూద్దాము. కొన్ని ఈవెంట్స్ నేను చెప్తేనే నేను ఏమన్నా ఫ్యూచర్ చెప్తే బాగుంటుంది. సో ఏమీ చెప్పలేకుండా అవేమీ టాలీ కాకుండా మనం చెప్తే ఎక్స్పెక్టెడ్గా ఉండదని నా ఫీలింగ్. చూద్దాం. ఓకే. ఇదిగో ఇక ఆస్పెక్ట్ ఫామ్ అయింది 2016లో. ప్రోగ్రెసివ్ వీనస్ అనేవాడు నెటల్ యురేనస్కి సెక్స్టైల్ ఇచ్చాడు. జనరల్లీ చాలా మంచి ఆస్పెక్ట్ కదా, కానీ ఇది రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ అనమాట. అంటే అది రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ తీసుకున్నది. రాహువు యురేనస్ ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వనివ్వదు అనమాట. అదొక ట్విస్ట్ అనమాట. ప్రోగ్రెసివ్ 10th హౌస్ అప్పుడే 2015లో నెటల్ జూపిటర్కి ప్రోగ్రెసివ్ జూపిటర్కి స్క్వేర్ అయింది. అంటే శుక్రభుక్తి జరుగుతూ ఉన్నది 2015లో. శుక్రుడు భుక్తి శుక్రుడే జరుగుతున్నాడు. శుక్రుడు స్టార్ లాడ్ అయిన వాడు వ్యయంలో ఉన్నాడు, రాహుతో కనెక్ట్ అయ్యాడు. అంటే ఏంటిది, కొంత డైవర్షను, లేదంటే డబ్బులు ఖర్చు అవ్వడం, ఫాదర్ ఇప్పుడు కెరియర్ అప్స్ అండ్ డౌన్స్ అన్నారు, దానిలో అవ్వచ్చు, లేదంటే మదర్ హెల్త్ సెన్సిటివ్ అవ్వచ్చు, లేదంటే చదువులో కానీ, లేదంటే ఒకసారి దూరంగా ఏదైనా హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చిందా, ఇట్లాంటివన్నీ చూడాలి. కొంచెం 2016 నేను 10th క్లాస్ అప్పుడే ఫస్ట్ హాస్టల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అవే ఫ్రమ్ ది పేరెంట్స్, కొంచెం సెన్సిటివ్గా ఉండడం, అవన్నీ మీకు పనిచేసాయి. ఓకే, అప్పుడే అక్కడి నుంచి అప్పుడు దాకా ఊర్లో ఉంటే అప్పుడు హాస్టల్కి వెళ్ళడానికి చాలా. ఇక్కడ మీకు 18లో చాలా గొప్ప రిజల్ట్ వస్తుంది. మీకు చాలా చాలా అంటే లైక్ ఒకటేసారి చాలా నాలెడ్జ్ వచ్చినట్టు అయిపోద్ది అనమాట. అక్కడ మీరు అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫుల్ టైం అక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ లో మంచిగానే చాలా 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 సూపర్ అనమాట. అంటే రేపు లైఫ్ కి కావాల్సినవి, రేపు డబ్బులు వచ్చేది ఇది మనం నేర్చుకుంటామంటే అలా నేర్చుకునేటట్టు ఇక చార్ట్ లేసింది. ఇక నెక్స్ట్ లెవెల్ వేస్తా చూడండి. మీరు మంచి సిన్సియర్ స్టూడెంట్ లాగా చదువుకుంటారు. నాలెడ్జ్ నేర్చుకుంది మొత్తం ఇంటర్ లోనే. అదే 18, 19 ఇక నేను చెప్తాను 20, 21 ఇవన్నీ కూడా స్టేబుల్గా ప్రోగ్రెస్ అవుతున్నాయి. దశ ఏంటిది, వీనస్ దశ. వీనస్ ఎగ్జాల్ట్ అయ్యాడు, వీనస్ స్టార్లాడు, వ్యయాధిపతి వ్యయానికి కనెక్ట్ అవ్వచ్చు, మంచిదే అనమాట. సో కాబట్టి అసలు చక్కగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈ టైంలోనే మీకు ఫ్యామిలీలో కూడా ఫైనాన్షియల్గా ఫాదర్కి కానీ ఇంట్లో కూడా ప్రోగ్రెస్, రేపొద్దు మీకు సపోర్ట్ రావాలంటే ప్రోగ్రెస్ అవ్వాలి కదా. కాబట్టి అవన్నీ కూడా 2016 నుంచే అప్ అయింది. ఫైనాన్స్ కూడా అంతా అప్ అయింది అనమాట. 16 తర్వాత నుంచి 21, 22 వరకు అసలు అదరగొట్టేస్తుంది అనమాట. చాలా బాగా వెళ్తా ఉంది. దాని తర్వాత కూడా ఏమీ బ్రేక్ లేదు, ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తూ ఉంది. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్కి సెక్స్టైల్ ఇచ్చింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ముందుకు పోతా ఉంది. అంతా అసలు మంచి మంచి ఆస్పెక్ట్స్ అనమాట. 23, 24 చదువు కూడా బాగానే వెళ్తున్నాయి. అంటే బాగా టెస్టింగ్ అదంతా రాహుభుక్తి కదా. సో కాబట్టి మనం ఈ రీసెర్చ్కి వాటన్నిటికీ కూడా ఉపయోగపడేది మనం చదవగలుగుతాం. తర్వాత గురుభుక్తి వచ్చింది. గురుభుక్తి ఎక్స్పెక్టెడ్గా లేదు, ఎందుకంటే ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వెయిట్, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్గా మనం చెప్పాలనుకున్న పాయింట్ 2026 మార్చికి ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ని కంజైన్ చేస్తున్నాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీని నెటల్ మూన్ని కంజైన్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కావు, ఇవి ఖచ్చితంగా కావు. ఓకే, కాబట్టి గురుభుక్తి ఎలా పనిచేస్తుంది, శుక్రుడు యోగిస్తున్నాడు కదా. సో శుక్రుడు గురువు ఇంట్లో ఉన్నాడు. ఆ గురువు ఏమో రాహు నక్షత్రంతో ఉంటే అష్టమాధిపతి అయిన వాడితో కలిసి ఉన్నాడు. ఎవరు, రాహు. దాన్ని ఈ గురువు రాహు శని కలిసి 12లో ఉన్నట్టు యాక్ట్ చేస్తారు. అర్థమైందా? కాబట్టి మ్యారేజ్ ఆపర్చునిటీ, ఒక్కోసారి మదర్ హెల్త్, లేదంటే బిజినెస్, ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీరు ఫారెన్లో ఉన్నారు, ఫారెన్లో కంఫర్టబుల్గా ఉండడానికి ఒక్కోసారి మనకి ఈ ఆంక్షలు ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
అవన్నీ మనకి Yeah. కంఫర్టబుల్గా కాకపోవడము, లేదంటే పొజిషన్ మనకి అనుకూలంగా వెళ్ళకపోవడము, మదర్ హెల్త్ బాగోపోవడము, ఇలాంటి నెగిటివిటీని మనం ఐడెంటిఫై చేస్తున్నాము. పాజిటివిటీని చెప్పట్లేదు. అంటే అన్స్టెబిలిటీ ఇన్ కెరియర్, అంటే 2027 సెప్టెంబర్ వరకు ఉద్యోగం రావచ్చేమో కానీ బట్ మనం అంత స్టెబిలిటీ చెప్పట్లేదు. అర్థమైందా? స్టెబిలిటీని ఓకే ఓకే. పాజిటివ్గా చెప్పట్లేదు. మరి చెప్పక తప్పదు కదా, క్యాలిక్యులేషన్ ఈజ్ క్యాలిక్యులేషన్ కదా. ఆ? Yeah. దాని తర్వాత మామూలుగా గురుదశ అనేది గురుభుక్తి, గురువు గురుభుక్తి, ఎస్ గురుభుక్తి. శుక్రుల్లో గురుభుక్తి పనిచేయదు. శుక్రుల్లో నార్మల్ గా మిథున లగ్నానికి పాపగ్రహం అంటారు, అప్పుడు లగ్నంలో ఉండటం వల్ల అది ప్లస్ మైనస్. అది ప్లస్ అంటే దాని స్టార్ లాడ్ ఫాలో అవుతాడు అనమాట. దాని స్టార్ లాడ్ ఫాలో అవుతాడు. మీకు కొంచెం నత్తిలాగా కూడా వస్తుంది కదా, లేదంటే నిద్ర లేవడం వల్ల వస్తుందా? జనరల్ గా ఉంది, అంటే లైట్ గా కొంచెం కొంచెం స్పీడ్ గా మాట్లాడితే అనిపిస్తుంది. ఓకే అవును. ఓకే, రైట్ రైట్. తర్వాత అంటే సెకండ్ లాడ్కి కొంచెం రెట్రో ఎఫెక్ట్ ఉంది, దానివల్ల కూడా ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటుంది అనమాట. ఏం కాదులే. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్, మళ్ళీ ఆస్పెక్ట్ ఫామ్ అయినప్పుడు చూద్దాం మనం. మళ్ళీ శుక్రుడు శనిభుక్తి జరుగుతూ ఉన్నది, పర్వాలేదు. కానీ ఒకసారి ఏంటంటే అదే చెప్పా కదా, గురుభుక్తి నుంచి పేరెంట్స్ హెల్త్ చెప్పాను. తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ యురేనస్కి కూడా సెక్స్టైల్ ఇచ్చింది, బాగాలేదు కదా. అంటే ప్రొఫైల్ సరిగా మూవ్ అవ్వట్లేదు, ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు. ఎస్, ప్రోగ్రెసివ్. లాస్ట్ ఇయర్ చాలా డిఫరెంట్. లాస్ట్ ఇయర్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగినాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగింది అంటే చాలా లాస్ అయ్యాను మనీ పరంగా. ఏంది, స్టాక్సా? లేదు, కార్ కొన్నాను, అలా వేస్ట్ గా వెళ్ళిపోయినాయి. మీరు కార్ కొన్నా కార్ రేట్ తగ్గిపోయిందా, లేదంటే ఏమైంది? లేదు, కార్ చెడిపోవటం అలా జరిగింది. ఓకే ఓకే. ఎంత లాస్ అయింది? అరౌండ్ 10 lakhs దాకా వెళ్ళిపోయి ఉంటాయి. మరి ఎందుకు ఎందుకు చెడిపోయింది కొత్త కారు? అవి తీసుకోవటమే మనకి మంచిది రాలా. మరి అలాంటప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏమి హెల్ప్ చేయదా? లేదు, అలాంటికి రాదు. స్పెషల్ కేసులో ఉన్నారా మీరు? అంటే రిపేర్ వచ్చిన వాటికి రారు, వేరే పరంగా అయితే వస్తాయి. దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కవర్ కాదని చెప్తాడు వాడు, అంతేనా? కాదు కాదు, అవి ఇప్పుడు మనం చెడిపోతే మనమే రిపేర్ చేసుకుంటాం అలాగా. ఓకే ఓకే, సరే సరే. సో మీకు అప్పుడు అదే 25 జనవరి నుంచి మనం రాహుభుక్తి రాహు స్టార్ లార్డ్ మార్స్ అయ్యాడు కదా, అది 6th and 11th కాబట్టి ఒక హాఫ్ బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయింది. గురుభుక్తి కూడా స్లోయే చెప్తున్నా నేను, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ స్క్వేర్ అవుతుంది కానీ బట్ అంటే ఆపర్చునిటీ ఏదో చిన్నగా వచ్చినట్టే వచ్చి కానీ స్టెబుల్గా చేయట్లేదు. అర్థమైందా? స్టెబిలిటీ లేదు, స్టెబిలిటీ లేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా నెటల్ మూన్ ని కంజైన్ చేస్తున్నాడు కదా, జనరల్లీ మంచి ఆస్పెక్ట్ కదా, దానికి రెట్రో ఎఫెక్ట్ ఉంది కాబట్టి అవి మంచిగా ప్లేస్ అవ్వట్లేదు, అందుకే అది డీగ్రేడ్ అవుతా ఉంది. మళ్ళీ పికప్ అయినప్పుడు చూద్దాం. ఏంటి, బేసికల్లీ ఫారెన్ జాబ్కి వ్యయాధిపతి దశమంలో ఉన్నాడు, ధనాధిపతితో కలిసాడు, మంచి ఫారెన్ కాంబినేషనే. ఓకే, అయితే మీరు ఏంటంటే టెంపరీగా తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళడము అట్లాంటివి జరుగుద్ది. అర్థమైందా? టెంపరీగా తిరిగి వచ్చి వెళ్ళడము అట్లాంటివి జరిగే అవకాశం నాకు కనిపిస్తా ఉంది. అర్థమైందా? ఓకే, సో చూద్దాం, మళ్ళీ చూద్దాం, మళ్ళీ ప్రోగ్రెస్ చెప్తాను. అప్పటి వరకు మీరు తప్పదుగా, అప్పటిదాకా మీరు ఏదో ఒకటిగా సర్వైవల్ చేయాలి. ప్రోగ్రెసివ్ మార్సు, అరే అసలు ప్రోగ్రెసివ్ ప్లానెట్స్ అన్నీ కూడా వచ్చేసేసి ఆ యురేనస్నే పట్టుకుంటున్నాయి అన్నమాట, ఊగుతున్నాయి. సో ఆ యురేనస్ని పట్టే వరకు ఏమవుతుంది, 10th house సెక్స్టైల్ యురేనస్ జరుగుతుంది, అది రెట్రో ఎఫెక్ట్, అట్లా అట్లా జరుగుతూనే ఉందన్నమాట. అంటే వీనస్ ఒక హాఫ్ 14 నుంచి 24 మధ్యలో 10 ఏళ్ళు తీసుకుంటే పనిచేశాడు. సెకండ్ హాఫ్ అష్టమాధిపత్యం శనికి ఉంది, వ్యయాధిపత్యం ఉంది. సో సెకండ్ హాఫ్లో స్లో అయిపోయాడు అనమాట, ఎక్స్పెక్టెడ్గా గ్రోత్ అవ్వట్లేదు. ఓకే, సో మళ్ళీ గ్రోత్ అవుతుంది. ఇదిగో ఇక్కడ గ్రోత్ అవుతుంది, 35 తర్వాత గ్రో అవుతా ఉన్నది. 34 సన్ భుక్తి, సన్ వచ్చినాక గ్రో అవుతుంది. అర్థమైందా? సన్ అనేది మనకి పాపగ్రహం అంటారు కదా, అవి మనకి కొంతసేపు ఆ లగ్న శుభులు లగ్న పాపులు మర్చిపోండి, కొంతసేపు మర్చిపోండి, చెప్తా. సో ఆ సన్ యొక్క స్టార్ లార్డ్ అనేవాడు లగ్నం మీద ఉన్నాడు, బలంగా ఉన్నాడు. అర్థమైందా? లగ్నం అనేది తాత్కాలిక మిత్రత్వాన్ని ఇస్తుంది. సో కాబట్టి ఇట్ విల్ గివ్ పాజిటివ్ రిజల్ట్ అనమాట. ఓకే, దశమంలో ఉండి దిగ్బలాన్ని పొందుతూ
దశమాధిపతి నక్షత్రంలో ఉంటే ఆ దశమాధిపతి లగ్నం మీద ఉన్నాడు అంటే ఏంటిది మనకి లగ్న కారకత్వం సన్నుకి ఉంది ఏంటి రేజ్ ఆఫ్ హెల్త్ రేజ్ ఆఫ్ కెరియర్ అవన్నీ చాలా మంచిగా చెప్పాలి చాలా గొప్పగా చెప్పాలి సో కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్ చెప్పొద్దంటే ఇది కూడా పాజిటివ్గా చెప్పండి మరి మీ ఇష్టం ఇప్పటిదాకా పాజిటివ్గా చెప్పలేదు కదా లేదు నో ప్రాబ్లం. ఓకే నో ప్రాబ్లం అంటే పాజిటివ్గా చెప్తా 36 37 ఇవన్నీ చాలా బాగా వెళ్తున్నాయి తర్వాత అక్కడి నుంచి అసలు చార్ట్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం సన్ దశ అంతా యోగిస్తాడు సన్ సూపర్గా యోగిస్తాడు అంటే కెరియర్లో ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది పొజిషన్ అంటే సన్ చాలా బాగున్నాడు అనమాట కాబట్టి చాలా మంచి రిజల్ట్ చాలా బ్రైట్ రిజల్ట్స్ రవి గురువులు తక్కువ అంచనా వేయకూడదు అనమాట ఓకే సో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇస్తాడు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ సెక్స్టైల్ ఇస్తున్నాడు చాలా బాగా వెళ్తున్నాయి కదా ఆస్పెక్ట్స్ ప్రోగ్రెసివ్ మార్స్ బాగున్నాడు అసలు వెళ్తూనే ఉంది చార్ట్ మళ్ళీ ఆపే వరకు ఆగదు నెక్స్ట్ మూన్ కూడా అలా అలా అంతే మూన్ కూడా వెళ్తా ఉంది మూన్కి వక్రత్వ దోషం వచ్చింది కదా వక్రత్వ దోషం వచ్చింది కదా పని చేస్తుంది మూన్ యోగిస్తాడు డబ్బులు ఇస్తాడు కానీ ఫ్యామిలీ హెల్త్ అవి చూసుకోవాలన్నమాట ఇదిగో మూన్ అయిపోతుండగా మూన్లో లాస్ట్లో చిత్రదశలు వస్తాయి కదా మూన్లో వీనస్ వస్తాడు కదా వీనస్ సగం పని చేయడు తెలుసు కదా మనకి అర్థమైందా ఆ మూన్లో వీనస్ వచ్చినప్పుడు ఆ ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాటర్న్ కంజైన్ చేస్తాడు షష్టాధిపతి అష్టమాధిపతి నీకు కంజైన్ చేస్తున్నాడు బ్యాడ్ ప్రోగ్రెషన్స్ అనమాట అవి తర్వాత అదే బ్యాడ్ ప్రోగ్రెషన్ అక్కడ నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది అక్కడ డ్రాప్ అయింది అంటే ఏంటంటే చార్ట్ 2036 నుంచి 2034 నుంచి 2050 అంటే 16 సంవత్సరాలు 10 రవిచంద్రుల దశలు 2 యోగిస్తున్నాయి అర్థమైందా నెక్స్ట్ వచ్చే రాహు దశ ఎలా ఉంటుంది సార్ కుజ దశ వద్దా మరి చూస్తున్నాం కుజ దశ ఎక్స్పెక్టెడ్ గా లేదు చూద్దాం కొంచెం అయినా కన్నా ఇస్తుందా ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ సాటర్న్ కంజైన్ చేస్తున్నాడు అవన్నీ సరిగా వెళ్ళట్లేదు చూస్తున్నాను రాహుదశ వచ్చినప్పుడు రాహు స్టార్ని ఆక్యుపై చేసింది మార్స్ కదా సగం ఇస్తాడు రాహు సగం ఇస్తాడు ఇప్పుడు చూసారుగా కారు చెడిపోయింది అర్థమైంది కదా సగం పని చేస్తుంది అనమాట ఆ సగం ముందే పని చేస్తుందా లాస్ట్లో పని చేస్తా చూద్దాం ముందే పని చేస్తా అనుకుంటున్నాను ముందే పని చేస్తే మంచిది ముందే పని చేస్తుందిలే అవన్నీ 10th హౌస్కి వేరిస్తే మళ్ళీ పని చేయవు అవి స్టార్ట్ అయింది 63 తర్వాత శని భుక్తి వస్తుంది కదా అక్కడి నుంచి 62 నుంచి అది స్లో అయిపోయింది చార్ట్ అక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుందిలే ఒక హాఫ్ అయితే పని చేస్తుంది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంది ప్రోగ్రెసివ్ మార్క్స్ సన్కి స్క్వేర్ అవుతాయి అంతే మనం ఇదిగో బేసికలీ ఈ చార్ట్లో రవిచంద్రులు ఆదరగొడుతున్నారు అది పీక్ ఆఫ్ ది లైఫ్ 2034 చార్ట్ ఇది ఇప్పటి చార్ట్ కాదు ఇది ఫ్యూచర్ చార్ట్ సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఉన్నదానిలో ఏదో ఒకటి ఇప్పుడు చిన్న ఆపర్చునిటీ దొరికింది అనుకో చెయ్యండి అసెట్స్ నేను ఇండియా ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అసెట్స్ నేను ఇండియాలో కొనుక్కోవాలా ఫారెన్లో కొనుక్కోవాలా ఇండియాలో కొనుక్కోండి సరేనా ఎందుకంటే ఇక్కడ అన్స్టెబిలిటీ కనిపించింది కదా మనల్ని ఉండమంటారో తెలియదు పొమ్మంటారో తెలియదు పొమ్మనే దగ్గర మనం ఎందుకు కొనాలి అవునా కదా కాబట్టి నార్మల్ గా బేసిక్ గా చెప్పింది నార్మల్ గా రాహు శనిలో 12th లో ఉంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని అందుకని అడిగాను నేను సరే అబ్స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి అట్నా లేదు అంటే ఆపర్చునిటీస్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి అని అన్నారు అంటే మామూలుగా వీడియోస్ లో నేను ఇలాగే చూసాను రాహు అను శని మీరు కానీ కదా వేరే వాళ్ళు వేరే దానిలో చూసారు మీరు నార్మల్ గా ఇలాగ ప్లానెట్ పొజిషన్స్ ఇలాగ 12th లో ఉన్నప్పుడు ఎలా ఎక్కడ బాగుంటుంది అని అవును జనరల్ గా కొన్ని విషయాలు ఉంటాయి కదా మనిషికి 2 కళ్ళు ఉంటాయి 2 చెవులు ఉంటాయి అవన్నీ ఎలానో అవి కూడా అంతే అవన్నీ ఉన్నంత మాత్రాన పని చేయాలి కదా అవన్నీ సరిగ్గా అది కుజదశ అది కుజదశ కొంచెం స్లో అయింది మిక్స్డ్ హాఫ్ ఆఫ్ ది వే కుజదశ రాహుదశ హాఫ్ ఆఫ్ ది వే మిక్స్డ్ గా పనిచేస్తాయి అనమాట ఎక్స్పెక్టెడ్ గా పనిచేయవు యావరేజ్ గా పనిచేస్తాయి రవిచంద్ర దశలో వచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదనంటే గ్రీడ్కి వెళ్ళి నాకు వయసు ఎక్కువ అయిపోయింది నేను ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయలేను అని అగ్రెసివ్ స్టెప్స్ తీస్తే మొత్తం పోతాయి ఓకే అర్థమైందా జస్ట్ సజెషన్ కాదు గట్టి వార్నింగే ఓకే ఇంకా మరి ఉన్న క్యాలిక్యులేషన్ చెప్పాలి కదా మంచి అయినా చెడైనా చెప్పక తప్పదు కదా
అప్పుడే కదా మనం ప్రిపేర్డ్గా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయండి, ఓకేనా? మీకు ఆపర్చునిటీ వచ్చిందా సంతోషం, రాకపోయినా ఇబ్బంది ఏం లేదు, వచ్చేసేసి వేరే ఒకటి చేస్తూ ఉండండి. మళ్ళీ మీకు వెళ్ళే అవకాశం వస్తుంది. అప్పుడు మీరు వెళ్తారా లేదంటే మీరు ఏదైనా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారా అనేది అప్పుడు ఆలోచిద్దాం. దశాంశం చూద్దాం ఒకసారి. ఎందుకంటే బాగుంది కదా చార్టు. అధికార యోగం అనమాట. దశమంలో రవి అధికార యోగం. దశాంశ లగ్నం సింహ లగ్నం అయ్యి లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నాడు, ఓకేనా? శని బుధులు లాభంలో ఉన్నారు, సప్తమాధిపతి లాభంలో ఉన్నాడు, కుజుడు చతుర్థాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఎక్సలెంట్గా ఉంది కదా. సో మీరే ఏదన్నా పెడతారేమో అని చూడాలి మరి. నాకు నార్మల్ జాబ్ మీద అయితే ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్ గానే ట్రై చేస్తాను. మరి అలా ట్రై చేయాలంటే మరి మీలాంటి వాళ్ళని బాగా కాల్చాలి కదా. ఇనుము కాల్చినట్టు కాలిస్తే అప్పుడు ఈ జాబులు అవన్నీ మనతో అయ్యేటట్లేదని చెప్పి అప్పుడు పెడతారు. సరేనా? సో 34 వరకు ఆ ప్రాక్టీస్ లో ఉండండి. ఓకే. అప్పటి వరకు ఏమి పెట్టమాకండి. స్టేజ్ అప్పటి వరకు లెర్నింగ్. ఏదన్నా కంపెనీలో మీకు నచ్చినా నచ్చకపోయినా మరి ప్రాక్టీస్ చేయాలి కదా. వాళ్ళు ఎలా చేస్తున్నారో నేర్చుకుంటే కదా మనం చేయగలిగేది. సో ఈ డిఫికల్టీ టైంలో జాబే చేయండి. ఆ డబ్బులు ఇక పేరెంట్స్కో ఏదో ఒక పర్పస్కి వాటికి యూజ్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే. ఇంకా ఎలా అనిపించింది అనాలిసిస్? హ్యాపీయా? హ్యాపీగానే ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అయితే మరి. నమస్తే. థ్యాంక్ యూ.